మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులందరికీ పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, ఈరోజు వాక్య భాగమును వాక్య సందేశమును ధ్యానించబోయే ముందుగా ప్రార్థన చేసుకొని మొదలు పెడదాం. ప్రార్థన. ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నా. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం. తండ్రి, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపబడిన లేఖనాలు గనుక తండ్రి, మా యొక్క పరిస్థితి మీకు తెలుసు కాబట్టి వాక్యం మీద గనుక అల్పుడైన నన్ను జ్ఞాపకం చేసుకొని మీ వాక్యం ద్వారా మాట్లాడమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరిన సహోదరులకు మరొకసారి వందనములు తెలియజేస్తూ, ఈరోజు వాక్య సందేశము సందర్భాన్ని మనం చదువుకొని వాక్య భాగంలోకి వెళదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు అని హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు. హెబ్రీ గ్రంథకర్త ఎవరంటే పరిశుద్ధాత్ముడు, హోలీ స్పిరిట్. హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనంలో పరిశుద్ధాత్ముడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. పరిశుద్ధాత్ముడు చెప్పుచున్న మాటలు ఇవి. యేసు ప్రభువారు ఈ లోకానికి రాబోయే ముందుగా ఏమై ఉన్నాడు, ఆయన స్వభావం ఏంటి అంటే చాలా పాఠం ఉంది. కానీ 2 సందర్భాలు మాత్రమే తెలియజేస్తున్నాను. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యుండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలనగా దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సమస్తమునకు యేసుక్రీస్తే సృష్టికర్త. ఎందుకంటే యోహాను భక్తుడు కూడా, అపోస్తలుడైన యోహాను కూడా అంటాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1-2-3 వచనాలలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చినట్లుగా 1వ అధ్యాయము 14వ వచనంలో యోహాను సువార్తలో చూస్తాం. కనుక యేసుక్రీస్తు వారు దేవునితో సమానం, దేవత్వం కలిగిన వాడు. ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక, యేసుక్రీస్తు స్వభావం ఏంటో చూసినాం. దేవదూతల స్వభావం ఏంటంటే వాళ్ళు అదృశ్యులు, కంటికి కనిపించరు. వీరిని దేవుడే సృజించాడు. కీర్తన 148వ కీర్తన 1-5 వచనాల్లో చూడవచ్చు. దేవుడే వీరిని దేవదూతలు సృజించాడు. వీరి కంటికి కనపడరు, చూడలేము, అదృశ్యులు.
వీరు నిత్యులు, వీరికి శరీరము ధరించుకోలేదు, వీరికి చావు లేదు, వీరికి ఆకలి దప్పులు ఉండవు, వీరికి శ్రమలు ఉండవు, శోధనలు కూడా ఉండవు. వీరు దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చువారు. మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో 10వ వచనంలో యేసుప్రభు వారు చెప్పారు, దేవుని యొక్క ఆజ్ఞ కోసం ఆ దేవదూతలు కనిపెట్టుకొని ఉంటారు. హెబ్రీ పత్రికలో చూసినట్టయితే వీరు మనకు పరిచర్య చేసేవారు. దేవదూతలు అనేకమైన రకాలుగా ఉన్నారు. కెరూపులు, సెరాపులు, మహాదూతలు, మిఖాయేలు, గాబ్రియేలు, ఈ విధంగా వారికి రకరకాల విధులు ఉన్నాయి. ఇంకా దేవదూతల గురించి చెప్పాలంటే వారు చాలా బలవంతులు. ఒక యెహోవా దూత 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 30వ వచనములో అష్షూరీయులను 1,85,000 మందిని ఒక యెహోవా దూత చంపేసింది. అంత శక్తిమంతులు దేవదూతలు. మరియు ఒక దేవదూత ఎంత బలవంతులంటే, ఎంత శక్తిమంతులంటే, ఒక పాదము భూమి మీద ఉంటే ఒక పాదము తీసి సముద్రం మీద ఉంచగలరు. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాము, ఇక్కడ దేవదూత ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఒక పాదం ఉంచాడు అనుకో, ఇంకొక పాదము సముద్రంలో ఉంచాలి. హైదరాబాద్లో సముద్రం లేదు, ఎక్కడ పోవాలి? ఆంధ్రలో వెళ్ళాలి. ఆంధ్రలో ఒక పాదం ఉంచగలడు, ఒక పాదము మన తెలంగాణ ప్రాంతంలో ఉంచగలడు. అంత శక్తిమంతుడు దేవదూతలో. వాళ్ళు చాలా శక్తిమంతులు. వారి లెక్క చూస్తే ఈ దేవదూతలు కోట్లాది కోట్లాది దేవదూతలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం వేల వేల కొలది దేవదూతలు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనంలో వేల వేల కొలది దేవదూతలు. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ దేవదూతలు దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో, మరి 5వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో దేవుని స్తుతించేవారు. దేవదూతలు చూసినట్టయితే వారు నిత్యులు. ఇంత గొప్ప లెక్క పెట్టలేని జనాంగం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం చూసినట్లయితే కోట్లాది దేవదూతలు. అంతమంది దేవదూతలు ఉన్నారు. యేసు ప్రభు వారు మన వాక్యం చదువుకొని ఉన్న సందర్భము, వాక్య సందర్భము, ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. దేవదూతల స్వభావం ఏంటో చూశాము. యేసుక్రీస్తు స్వభావం కొంతవరకే తెలుసుకున్నాము. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు దేవదూతల స్వభావం ధరించుకొనలేదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో దేవదూతల కంటే కొంచెము తక్కువవాడుగా, కొంతకాలానికే, కొంత సమయానికే కొంచెము తక్కువవాడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనగా పాపముల పరిహారము కలుగు చేయుటకై. పాపములు పరిహారం, పాపములు తీసివేయుటకు, మానవులు రక్షించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని వచ్చాడు. అబ్రహాము సీడ్గా వచ్చాడు. అబ్రహాం సీడ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు అబ్రహాం సీడ్
ఏంటో, అబ్రహాము సంతాన స్వభావం ఏంటో ఇప్పుడు చూద్దాం. వాస్తవానికి అబ్రహాం మనకు ఆదికాండము 14వ అధ్యాయం 13వ వచనము చూద్దాం. అబ్రహాము సంతాన స్వభావం గురించి చదువుతున్నప్పుడు ఆదికాండము 14వ అధ్యాయంలో 13వ వచనము చదువుతున్నాను. తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అబ్రహాము ఎవరంటే హెబ్రీడు. అబ్రహాము హెబ్రీడు. యేసుక్రీస్తు ఆ హెబ్రీ సంతాన స్వభావంలో వచ్చాడు. అది అంశం. యేసుక్రీస్తు వారు హెబ్రీయ సంతాన స్వభావములో, అబ్రహాము సంతాన స్వభావములో ఆయన ఈ భూలోకానికి ఆ స్వభావమును ధరించుకొని ఉన్నాడు. అయితే ఈ హెబ్రీడు అనేది ఏంటి? ఎంతమంది కూడా మనం చదివినాం హెబ్రీల గురించి. హెబ్రీలు అంటే అసలు ఈ పేరు ఎలా వచ్చింది? హెబ్రీలు అనే పేరు ఇది కొద్దిగా తెలుసుకుందాం. ఆదికాండం 10వ అధ్యాయము 21వ వచనములో మరియు 11వ అధ్యాయము 14వ వచనము మరియు 16వ వచనములో ఎబేరు, ఎబేరు, ఈబిఆర్, ఎబేర్. ఈ ఎబేరు పేరును బట్టి ఎబ్రే అనే పేరు వచ్చింది. ఒకటే. రెండవదిగా చూసినట్టయితే హెబ్రీలు అనే పేరు ఏ విధంగా వచ్చింది అబ్రహాము వారి సంతానానికి? బైబిల్లో అనేక చోట్ల చూస్తున్నాం. ఇప్పుడు మొదటగా చూసినాం హెబ్రీ అనే పదము బైబిల్లో మొట్టమొదటగా ఆదికాండము 14వ అధ్యాయం 13వ వచనం చదివినాం. తన ముత్తాతైన అంటే అబ్రహాంకు 6వ తాత చూసినట్లయితే ఆయన పేరు ఎబేరు. రెండవదిగా వీరి భాషను బట్టి వారు హెబ్రీలు, వారు భాష మాట్లాడే భాష ఇది హెబ్రీ భాష అని ఒకటే. తర్వాత వాళ్ళ ప్రాంతాన్ని బట్టి వాళ్ళు నివాసం చేసింది ఏ ప్రాంతం అంటే, అబ్రహాము వాళ్ళ పితరులు ఎక్కడ నివాసం చేశారంటే యాప్రటీస్ నది అద్దరిన. యాప్రటీస్ నది అనేది మహానది, గొప్ప నది అని బైబిల్లో వ్రాయబడింది. అంత మాత్రమే కాదు, ఏదైనా తోట నుండి బయలుదేరిన ఆ నది 4 భాగాల్లో ఒక శాఖ, 4వ శాఖ యాప్రటీస్ నది. ఈ నది అద్దరిన యాప్రటీస్ నదికి ఇంకొకటి టైగ్రిస్ నది కూడా ఉంటది ప్రక్కనే. కాబట్టి ఆ ప్రాంతంలో, ఆ లోయ ప్రాంతంలో నివసించేవారు హెబ్రీలు. వాళ్ళ తాత పేరును బట్టి ఒకటి, రెండోది భాషను బట్టి వాళ్ళు మాట్లాడే భాష హెబ్రీ భాషని, మూడోది వాళ్ళు నివాసం చేసింది నది అద్దరిన. అద్దరి నుండి ఇద్దరికి వచ్చారు. బైబిల్లో మనం చూసినట్టయితే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2-3 వచనాలలో యెహోషువ ప్రకటన చేస్తాడు ఇజ్రాయెల్ ప్రజలకి. మరి 15వ వచనములో మీ పితరులు నది అద్దరిన నివాసం చేశారు, అది కల్దీలని ఊరే పట్టణము. తర్వాత వీళ్ళు నది అద్దరిన ఉన్నారు. తర్వాత చూసినట్టయితే ఆదికాండము 15వ అధ్యాయము 7వ వచనములోను, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7-8 వచనాల్లో చూసినట్టయితే
9 వచనాల వరకు చూసినట్టయితే వారు ఎక్కడి నుండి వచ్చారు? నది అద్దరి నుండి ఇద్దరికి వచ్చారు, యువతలకు వచ్చారు. కనుక ఈ హెబ్రీలు ఎవరంటే వీరు నది అద్దరి నుండి ఇద్దరికి వచ్చిన వాళ్ళు, అవతల నుండి యువతలకు వచ్చిన వాళ్ళు. కాబట్టి వీళ్ళు హెబ్రీలు. వీరు పశు సంపద సంచారం చేసుకుంటూ వచ్చిన వారు. తర్వాత అబ్రహాముకి దేవునితో నిబంధన ఉన్నది. 8వ దినాన సున్నతి పొందాలి, సున్నతి కార్యక్రమం. పౌలు గారు కూడా అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో, 8వ దినమున సున్నతి పొందిన వాడనే ఇజ్రాయెల్ వంశీ వాడను, హెబ్రీ సంతానమును, హెబ్రీడును అని చెప్తాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీలు, అబ్రహాము హెబ్రీడు, యేసుక్రీస్తు అబ్రహాము సంతాన స్వభావంలో వచ్చాడనమాట. ఇప్పుడు మనం ఇంతకుముందు చదివిన అబ్రహాము హెబ్రీడు, ఆయన యొక్క స్వభావం ఏంటి అనేది ఇప్పుడు చూస్తున్నాం. అలాంటి స్వభావంలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితము శరీరధారిగా వచ్చాడనమాట. ఆయన వచ్చినప్పుడు ఈ అబ్రహాం గురించి కొద్ది మాటలు ఈ అధ్యాయంలో 14వ అధ్యాయంలో, ఆది కాండము 14వ అధ్యాయంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఒక ఆయన తప్పించుకొని వచ్చి అబ్రహాముకు చెప్పాడు. అప్పుడు అబ్రహాం అనే పేరుంది. ఇదిగోయా నీ తమ్ముడు లోతును పట్టుకెళ్ళారు అని చెప్పినప్పుడు ఏం జరిగిందంటే, సొదొమ గొమొర్రా మరి ఇతర రాజులు 5 రాజుల్ని, శత్రు రాజులు 4 రాజులు వచ్చి జయించి వీళ్ళందరినీ, మనుషులను, ఆస్తిని, పశు సంపదను తీసుకొని వెళ్ళిపోయారు. ఇందులో లోతు కూడా పట్టుబడ్డాడు. కాబట్టి ఒకరు వచ్చి సమాచారం ఇచ్చాడు. సమాచారం, ఇదిగో మీ తమ్ముడైన లోతు కూడా ఆ శత్రువు తీసుకెళ్ళాడని చెప్పగానే అబ్రహాము స్వభావం నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎంత పవర్ఫుల్ కలిగిన వాళ్ళు. 14వ అధ్యాయం 14వ వచనంలో, ఆది కాండంలో, తన ఇంట నుండి ఎదిగిన పిల్ల 318 మంది యువకులు, అంటే 20 ఏళ్ల పైబడిన వారు, ఫైటింగ్ చేసేవాళ్ళు, యుద్ధ వీరులు 318 ఏమిట పెట్టుకొని ఆ రాజులను జయించి సంహరించి వారిని విడుదల చేసి, లోతును తన కుటుంబీకులను, మనుషులను, ఆస్తిని అంతా విడుదల చేసి, సొదొమ గొమొర్రా ఆ మిగిలిన రాజుల ప్రాపర్టీని అంతా తిరిగి తీసుకొచ్చాడు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు 7వ అధ్యాయంలో, మొదట రాజులను సంహారం చేసి తిరిగి వచ్చిన అబ్రహాము అంటాడు. రాజులనే సంహారం చేశాడు. వాస్తవానికి అబ్రహాము కూడా ఈయన మహారాజే. అబ్రహాం మహారాజు బైబిల్లో రాయబడి ఉంది. ఆది కాండము 23వ అధ్యాయము 5-6 వచనాల్లో చూసినట్లయితే హేతు కుమారులు అంటారు, అయ్యా నువ్వు మా మధ్య మహారాజుగా ఉన్నావు. అబ్రహాము మహారాజు, రాజులను జయించిన మహారాజు అబ్రహాము. అబ్రహాము స్వభావం మనం చూస్తున్నప్పుడు, ఆయన జయించి వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే 18వ వచనం 17-18 వచనాల్లో మనం చూసినట్టే, ఇంతలో సర్వోన్నతుని దేవుని యాజకుడైన మెల్కీసెదెకు ఎదురయ్యాడు. షాలేము రాజు ఎదురయ్యాడట. ఈ విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త పరిశుద్ధాత్ముడని తెలుసుకున్నాం 7వ అధ్యాయంలో. ఆ మెల్కీసెదెకు ఎవరంటే అక్కడ చక్కగా వ్రాయబడింది. ఆ మెల్కీసెదెకును ఎదుర్కొన్నప్పుడు, అప్పుడు మెల్కీసెదెకు ఆయన ఎవరంటే ఈయన సర్వోన్నతుని యాజకుడు అన్నమాట. ఈ యాజకుని ఎదుర్కొన్నప్పుడు ఈయన అబ్రహాము తాను కొల్లగొట్టిన ధనములో
అన్నిటిలో శ్రేష్టమైనవి, అన్నిటిలో 10వ వంతు ఇచ్చుకుంటా వెళ్ళాడు. ఆ యాజకునికి 10వ వంతు అక్కడ చూడగలుగుతాం. బంగారులో 10వ వంతు, వెండిలో 10వ వంతు, ఇంకా ఏమేమి అక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు. వాళ్ళు సంహరించి అన్నిటిలో 10వ వంతు ఇస్తూ వచ్చాడు. అంతకుముందుగా ఆయన ఏం చేశాడు? రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. రొట్టె ద్రాక్షరసం ఛాయారూపంగా రాబో దినంలో క్రొత్త నిబంధనలో జరగబోయే కార్యాన్ని ఛాయారూపంలో ఇక్కడ కనపడుతుంది. రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు, మన బ్లెస్ చేశాడు, ఆశీర్వదింపడ్డాడు. దేవుడు అబ్రహాంను ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వించబడిన వాడిని ఇంకా ఆశీర్వదిస్తున్నాడు. 10వ వంతు ఇస్తూ ఆశీర్వదిస్తున్నప్పుడు తర్వాత ఆయన అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడు, శ్రేష్టమైన ఇచ్చాడు. తర్వాత సొదొమ రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగోయా నీ ఆస్తి, నీ మనుషులు, ఇదిగో ఏమైతుందో నీ మొత్తం నేను జయించి తీసుకొచ్చాను, నువ్వు తీసుకోవాలి. సొదొమ రాజు అన్నాడు, అయ్యా నాకు నా మనుషులు ఇచ్చేయి, ఆ ఆస్తి మొత్తం నువ్వు ఉంచుకో అన్నాడు. అందుకు అబ్రహాం అన్నాడు, నీ ఆస్తి నాకొద్దు, నీ నూలు పోగైనను చెప్పుల వారైనను, అంటే శాండిల్ స్ట్రాప్, దారమైనను శాండిల్ స్ట్రాప్ పైన నాకు అవసరం లేదు. రేపు దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు, నువ్వు మనుషులు ఇచ్చేది నాకేం సరిపోయింది, దేవుడు ఇవ్వాలి. కాబట్టి రేపు నేను గొప్పవాడిని అవుతున్నా. ఆ రోజు నేను నీకు ఇచ్చాను, నువ్వు గొప్పవాడు అయ్యాడు అంటావు. వద్దు, నీ నూలు పోగైనను నీ చెప్పుల వారైనను నేను నాకు వద్దునే వద్దు అన్నాడు. ఇక్కడ చూడండి, అబ్రహాము సంతానం, అబ్రహాము స్వభావం చూస్తున్నాం. అబ్రహాము స్వభావం చూస్తున్నాం. ఆ సంతాన స్వభావంలో యేసుక్రీస్తు వస్తున్నాడు కాబట్టి అబ్రహాము స్వభావం చూస్తున్నాము. ఆయన 10వ వంతు ఇచ్చాడు. మరలా అక్కడ సొదొమ రాజు ఆస్తి మొత్తం తీసుకొద్దు, నీ ప్రాపర్టీ నాకు వద్దు, నీ ఆస్తి నాకు వద్దు అంటే ఇతరుల సొమ్ము ఆశించట్లేదు. ఇదొక ధనాపేక్ష వచ్చింది, శోధన, ఒక విధంగా ధనాపేక్ష. అది నీ సొమ్ము నాకు వద్దయా అన్నాడు. చూడండి, అబ్రహాము స్వభావం, అబ్రహాము స్వభావం, హెబ్రీడైన అబ్రహాము స్వభావం. మొట్టమొదటిగా హెబ్రీ పత్రిక 14వ అధ్యాయంలో 13-14 వచనాలు చూసినట్టయితే ఈ హెబ్రీ అయిన అబ్రహాము స్వభావం చూస్తున్నాం. ఇదే హెబ్రీ గ్రంథకర్త 7వ అధ్యాయము 4వ వచనం అంటాడు, ఇతడెంత ఘనుడో చూడుడి అంటాడు. లుక్ ఎట్ అబ్రహాం అంటున్నాడు. ఇతడెంతో ఘనుడో చూడుడి అంటున్నాడు. ఎంత ఘనుడో, ఇతడెంత ఘనుడో చూడుడి. మూల పురుషులకు అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చెను. ఇచ్చువారిని ఘనులు అని బైబిల్లో రాయబడ్డాయి. ఘనులు, కృప పొందిన వారు, దాతృత్వం కలిగిన వారు. కాబట్టి అబ్రహాం గురించి చెప్పాలంటే చాలా ఉన్నది, తర్వాత పాఠంలో తెలియజేస్తాను. ఇప్పుడు కొద్దిగా మాత్రమే 14వ అధ్యాయంలో అబ్రహాము స్వభావము, ఈయన హెబ్రీడు అని తెలుసుకున్నాం. తర్వాత 2వ వ్యక్తికి వస్తున్నాం. అబ్రహాము సంతాన స్వభావములో యేసుక్రీస్తు వారు వస్తున్నాడు కాబట్టి ఆ అబ్రహాము సంతాన స్వభావంలో 2వ వ్యక్తిని చూద్దాం. మనం చూసినట్టయితే ఆది కాండము 39వ అధ్యాయము, ఆది కాండము 39వ అధ్యాయంలో 14వ వచనము మరియు 17వ వచనము మనం చూద్దాం. 39వ అధ్యాయము, ఆది కాండము 39వ అధ్యాయము
14వ వచనము మరియు 17వ వచనము. హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు. అక్కడున్న మనుషులతో చెప్తుంది ఆమె. ఎవరు ఈమె? పోతెఫర్ భార్య. పోతెఫర్ ఎవరు? ఫరో దగ్గర సైన్యాధిపతి, జనరల్ కమాండర్ ఈయన, సైన్యాధిపతి. ఆయన భార్య. ఆ మేడం గారు ఏం చెబుతుందంటే, అక్కడున్న స్త్రీలకు, అక్కడున్న మనుషులకు ఏం చెబుతుందంటే, ఈయన హెబ్రీయుడు. మళ్ళా తర్వాత భర్తకు చెబుతుంది, నువ్వు తీసుకొచ్చావే. 17వ వచనంలో చెప్తుంది, 39వ అధ్యాయం 17వ వచనములో. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పాను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చాను. ఒక విధంగా చెప్పాలంటే ఆ హెబ్రీ దాసుడు ఎవరంటే యేసోబు గురించి ఈమె కంప్లైంట్ చేస్తుంది. ఏంటంటే యేసోబు గురించి మనం చూసినట్టయితే, యేసోబు మనము ఆదికాండము 37వ అధ్యాయం నుండి చూద్దాం. యేసోబు యాకోబుకి 11వ కుమారుడు, వృద్ధాప్యలు పుట్టిన కుమారుడు యేసోబు. తండ్రి యేసోబుని చాలా ప్రేమిస్తున్నాడు. మరియు యేసోబుకు చెడు కార్యాలంటే అసహ్యం. తన సహోదరులు చేస్తున్న చెడు కార్యాలన్నీ ఎప్పటికప్పుడు తండ్రికి యాకోబుకి చెబుతూ ఉండేవాడు, సమాచారం అందజేస్తూ ఉండేవాడు. యేసోబు చెడుతనం అసహ్యం గనుక తండ్రి చాలా ఎంతో ప్రేమిస్తున్నాడు యేసోబుని. అంత మాత్రమే కాదు, ఒక మంచి అంగీ, విచిత్రమైన అంగీ కుట్టించాడు, రంగుల చొక్కా ఆయనకు ధరింపజేశాడు. మిగిలిన సహోదరులందరికంటే కూడా యేసోబుని ఎక్కువగా యాకోబు ప్రేమించటం వల్ల సహోదరులు అసూయపడుతున్నారు. ఎంత అసూయపడుతున్నారంటే, మరియు 4వ వచనం చూసినట్టయితే ఆయన మీద పగబట్టారు. 5వ వచనంలో మరీ పగబెట్టారు. 8వ వచనంలో మరింత పగబట్టారు. 11వ వచనములో అసూయపడ్డారు. 18వ వచనములో దురాలోచన చేశారు సహోదరులు యేసోబు మీద. ప్రేమిస్తున్నాడు కుమారుడిని. వీళ్ళు చేసే పనికి మాలి పనులన్నీ ఎప్పటికప్పుడు సమాచారం తండ్రికి చెప్తున్నాడు. మరి అంత మాత్రమే కాదు, కలలు చెప్తున్నాడు. దాని భావం చెప్తునేసరికి వారికి అసూయ కలిగి ఆ యేసోబుని అప్పటికి వయసు 17 ఏండ్ల వయసు. తన సహోదరులు మందరం మేపుతున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు చూసి, ఇదిగో ఈ కళ్ళగన్నవాడు వస్తున్నాడని కొట్టి ఆ గోతిలో పడేశారు. రూబేను తర్వాత బయటికి వెళ్ళాడు. ఈలోపు ఆ సహోదరులు తీసుకెళ్లి ఆ దారిని పోయే ఇస్మాయేలీలకు అమ్మారు. సుగంధ ద్రవ్యములు మరియు తైలములు అమ్మేవారు ఆ వ్యాపారస్తులకు అమ్మగా వాళ్ళు తీసుకెళ్లి ఐగుప్తులో పోతెఫర్కి అమ్మారు. పోతెఫర్ దగ్గర ఇప్పుడు ఆయన ఒక దాసుడిగా చేరాడు, ఒక సర్వెంట్, ఒక జీతగాడుగా, ఒక దాసుడిగా, ఒక సేవక్. ఆ గృహంలో చేరినప్పుడు పోతెఫర్ 39వ అధ్యాయంలో, ఆదికాండం 39వ అధ్యాయంలో చూసినట్టయితే చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు యజమాని దగ్గర. యేసోబును బట్టి పోతెఫర్ను బ్లెస్ చేస్తున్నాడు. దేవుడు తోడై ఉన్నాడు. యేసోబు దేవునికి భయపడేవాడు. అయితే యేసోబు 17 ఏండ్ల వయసు గలవాడు. అతడు సుందరుడు, రూపవంతుడు. హెబ్రియా స్వభావం తెలియజేస్తున్నాను. యేసోబు హెబ్రేయుడు. పోతెఫర్ భార్య అంటది, నువ్వు తెచ్చిన హెబ్రియా దాసుడు, హెబ్రియుడు
ఆ హెబ్రీయుడైన యోసేపు ఎలాంటి వాడంటే శరీరాన్ని బట్టి చూస్తే సుందరంగా ఉన్నాడు, రూపవంతుడిగా ఉన్నాడు, జ్ఞానం కలిగిన వాడిగా ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు. యజమాని ఎంతో మెచ్చుకుంటున్నాడు 39వ అధ్యాయంలో. అయితే ఆమె అతని మీద కన్ను వేసింది. కానీ ఆయన దేవుని ఎదుట నేను ఇంత ఈ ఘోరము చేయలేను అని చెప్పి ఆ యవనేచ్ఛల నుండి ఆమె ఇతన్ని మోహించి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె దగ్గర నుండి వస్త్రం మొదలుపెట్టి పారిపోయాడు. యవనేచ్ఛల నుండి పారిపోయాడు. పారిపోగానే అప్పుడు ఆమె ఏముంటుందంటే, రాని మా ఆయన రాని సంగతి చెప్తా, నువ్వు ఎట్లా ఉందా నీ సంగతి రాని అని చెప్పి 39వ అధ్యాయము 14వ వచనంలో అక్కడున్న వాళ్ళకి చెప్తుంది, ఈ హెబ్రీయుడు నన్ను ఆగమ చేయబోయాడు. ఏం జరిగిందని భర్త వచ్చి అడిగితే, నువ్వు తెచ్చిన హెబ్రీ దాసుడే నన్ను ఎగతాళి చేయబోయాడు, ఇదిగో నేను తప్పించుకొని వచ్చాను, చూడు ఇదిగో వస్త్రము అనే మేడం గారు భలే కథ చెప్పింది, రచించింది కథ, భలే కథ అల్లింది అమ్మగారు. ఇక పోతేపారు సైన్యాధిపతి కదా, వెంటనే కోపం వచ్చేసింది. వెంటనే తీసుకెళ్ళి జైలు వేయండి అన్నాడు, చెరసాలు వేయండి అన్నాడు. తీసుకెళ్ళి అక్కడేసి అప్పుడు యోసేపు చూడండి, తాను చెప్పుకోవచ్చు హెబ్రీయ స్వభావం, అబ్రహాము సంతాన స్వభావం అని మనం చూస్తున్నాం. హెబ్రీయ స్వభావం ఎలా ఉంటుందో యోసేపు కన్నీళ్ళు ఇడుస్తున్నాడు. అక్కడ తండ్రి ప్రేమను దూరం చేశారు, సహోదరులు అసూయపడ్డారు, గోతిలో పడేశారు, అక్కడ ఇస్మాయిల్కి అమ్మారు, ఇక్కడ దాసుడిగా వచ్చారు, అక్కడ చూస్తే సహోదరులు ఎంత అన్యాయం చేశారు, ఇక్కడ చూస్తే అన్యాయంగా నన్ను తీసుకెళ్లి జైలు వేస్తున్నారు. ఎవరు చెప్పుకోలేని పరిస్థితి, కేవలము దేవునికే చెప్పుకుంటున్నాడు. తన నియమాన్ని, తన యొక్క ఉద్దేశాన్ని మార్చుకోలేదు. ధైర్యం కలిగి దేవుని సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. జైలుకి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే యోసేపును బట్టి చెరసాల్లో కూడా అక్కడ కూడా అధికారులు కూడా ఆశ్రయపడుతున్నప్పుడు అక్కడ కూడా తన దేవుడు తోడై ఉన్నాడు యోసేపుకి. తర్వాత అక్కడ కూడా కలలు భావాలు చెప్తున్నాడు. తర్వాత ఒకరోజు ఫరో రాజుకి కలవడింది, అర్థం కాలేదు. ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఐగుప్తు దేశం మొత్తం మీద. ఎవరున్నారంటే ఆ పారదాయకుడు చెప్పాడయ్యా 2 ఏళ్ల క్రితం, ఆయన మర్చిపోయాడు యోసేపు గురించి. నా సంగతి చెప్పు రాజుగారికి అని చెప్పాడు, కానీ ఆయన మర్చిపోయాడు. ఆయన గుర్తొచ్చినప్పుడు పిలిపించారు. మంచిగా డ్రెస్సింగ్ చేసి, హెయిర్ కట్ చేసి, మంచిగా స్నానం చేసి, డ్రెస్ వేసి రాజు ఎదుట నిలబెట్టారు. చూడగానే ఆయనకి అభిమానం కలిగింది. కళ చెప్పాడు, కళ భావం చెప్పాడు. జ్ఞాన వివేకం గలవాడు, దైవ జ్ఞానం కలిగిన వాడని రాజు గమనించి ఇంకా అనేకమైన పరీక్షించి ఉంటాడు. 41వ అధ్యాయంలో 41వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ ఫరో రాజు ఏమన్నాడంటే, ఇక 38వ వచనం నుండి మనం చూసినట్టయితే అక్కడ, నీకంటే గొప్ప జ్ఞానం వివేకం గలవారు ఎవరు లేరు, నువ్వు దైవ జ్ఞానం కలిగిన వాడవు, నీవే ఈ ఐగుప్తు రాజ్యానికి మొత్తానికి నువ్వే అధిపతిగా ఉంటావు, నేను సింహాసనం మీద మాత్రమే ఉంటా, సర్వాధికారం నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి రాజు 42, 43 వచనాల్లో అక్కడ చూసినట్టయితే రాజు ఏం చేశాడంటే చేతికి ఉంగరం ధరింపజేశాడు, మెళ్ళలో గొలుసేశాడు, సన్నపు నార వస్త్రాల కాస్ట్లీ డ్రెస్ ధరించాడు. ఆయనకు 2వ రథము, ఫస్ట్ రథము ఫరో రాజుది, 2వ రథము యోసేపుది. అధికారం ఇచ్చాడు, అందరికీ ఆజ్ఞ జారీ చేశాడు. ఏంటంటే
ఈయన మాట అందరూ వినాలి, అందరూ విధేయులు కావాలి, అందరూ ఈయనకి గౌరవించాలని చెప్పాడు. ఒక విధంగా నేను సింహాసనానికి అధిపతి, నువ్వు మొత్తం పరిపాలన చేసేది నువ్వే అన్నాడు యేసు. అంటే ఒక రాష్ట్రపతిగా ఫరో ఉంటే ప్రైమ్ మినిస్టర్గా యేసోబు అయ్యాడు అక్కడ. అంత మాత్రమే కాదు, ఒక యాజకుని కుమార్తె అసనేతనిచ్చి పెళ్లి చేశాడు. తర్వాత జపననేత అని పేరు పెట్టాడు, ఒక పేరు కూడా ఇచ్చాడు, బిరుదు ఇచ్చి ఎంతగా ఇచ్చించాడు చూడండి. గొప్ప విషయం. దేవుడు గొప్పవాడండి. దేవుడిని నమ్మొచ్చు. దేవుడు నమ్మదగిన దేవుడు. సాతాను ఏం చేస్తాడు అంటే కీడు చేయాలని చూస్తూ ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడంటే మేలు చేయాలని చూస్తూ ఉంటాడు. శత్రువులు హాని చేయాలని చూస్తూ ఉంటారు. దేవుడు దాన్ని రిస్టోర్ చేస్తూ ఉంటాడు, పునరుద్ధీకరణ చేస్తూ ఉంటాడు. పునరుద్ధరణ అంటే దాన్ని బాగు చేసే కార్యక్రమం, సరిదిద్దే కార్యక్రమం దేవుడు చేస్తూ ఉంటాడు. దేవుడి ఉద్దేశం ఈ విధంగా ఉంటుంది. సహోదరులు కొట్టేసి ఆ పని చేశారు, గోతుల నుంచి అమ్మేశారు. ఆడ నుంచి దాసుడు నుండి అక్కడ నుంచి జైలుకి పోయాడు. జైల్లో నుండి మళ్ళా అసలు సేనాధిపతి కాదు, సేనాధిపతి కంటే పెద్ద ఆయన రాజు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పోయి ప్రైమ్ మినిస్టర్, హీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఈజిప్ట్. సర్వెంట్ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్. చూడండి దేవుడు ఎంత గొప్పగా చేశాడు. దేవుడు తోడైనప్పుడు అంతేనండి. దేవుడు గొప్పవాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడో చూడండి. ఒక దాసుడు ఐగుప్తులో ప్రధానమంత్రి ఆ స్థానంలోకి వచ్చాడంటే మామూలు విషయమా? దేవుడు తోడైతేనే అది సాధ్యం. ఇప్పుడు యేసోబు పరిస్థితి ఎలా ఉందంటే, రాజాజ్ఞనిచ్చారు, అందరూ సెల్యూట్ కొట్టాల్సిందే, నమస్కారం చేయని ఆజ్ఞనిచ్చాడు. ఇప్పుడు ఆయనకి రెండో రథం అయిందే, రథం మీద వస్తున్నాడు. ఆయన రథం చుట్టూ ముందు గుర్రప స్వారీ, ఎందుకంటే ఐగుప్తులో గుర్రప స్వారీలు ఉంటాయి. తర్వాత గుర్రాలు నడిపే వాళ్ళు ఉంటారు, వాళ్ళు రౌతులు. అదే విధంగా రథాలు వస్తూ ఉంటే ముందు కాన్వాయ్, వెనక కాన్వాయ్, మధ్యలో యేసోబు ఈ ఎట్టొస్తున్నాడు చూడండి రథం మీద. కొద్దిగా ఎగ్జాంపుల్ చూపిస్తాను దేవుడు ఎంత గొప్పవాడా. ఇక ఆయన రథం మీద ఆ రథం మీద వస్తున్నాడు. ఆయన చుట్టూ గుర్రాలు వెళ్తా ఉన్నాయి. ఇప్పుడైతే కార్లు అనుకోండి, కుయ్యం అనుకుంటా వస్తాయి కార్లు. అప్పుడైతే వాళ్ళు బోర్లు ఉదుకుంటూ వెళ్తారు సైన్యం. వాళ్ళు ముందు వెళ్తున్నారు, వెనక సైన్యం వస్తుంది. తర్వాత ఈయన రథం మీద వస్తున్నాడు. ఇక్కడ అందరూ ఆ సైన్యం అంతా నిలబడ్డారు, ఇక్కడ ప్రజలందరూ నిలబడ్డారు. ఐగుప్తు మొత్తాన్ని విజిట్ చేస్తున్నాడు. విజిట్ చేసేటప్పుడు వాళ్ళందరూ సైనికులు కూడా ఈయన దగ్గర రాగల సెల్యూట్ కొడతారు. ఇట్లా చూసుకుంటూ వెళ్తున్నాడు. బహుశా అక్కడ ఆయన కూడా ఉండొచ్చు, పోతే పని కూడా ఉండొచ్చు. ఆ రోజు జైలు లేపించాడే సైన్యాధిపతి, ఆయన కూడా ఉండొచ్చు. ఆయన కూడా సెల్యూట్ కొట్టి ఉంటాడు, చూసి ఉంటాడు. ఈ విధంగా ఎంత గొప్పగా హెచ్చించాడు. దేవుడు గొప్పవాడు, హెచ్చిస్తాడు. దుఃఖాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు. ఆ రోజు యేసోబు ఎంతో ఏడ్చాడు. సహోదరుల గురించి ఏడ్చాడు. ఆ అమ్మ మేడం గారు కథల్లినే అబద్ధమైన కథ, ఆ కథ గురించి కూడా ఏడ్చాడు. ఎవరు చెప్పలేక జైల్లో పడి ఏడ్చాడు, బోర్ని ఏడ్చాడు. తర్వాత ఆదికాండము 50వ అధ్యాయంలో 19-20 వచనాల్లో యేసోబు అంటాడు సహోదరుల గురించి. సహోదరులతో చెప్తాడు, తన బ్రదర్స్ తోటి, యాకోబు సంతానంతో, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ దేవుడు నాకు మేలు చేయాలని ఉద్దేశించాడు. ఇది మేలు జరగటానికే సమస్తం జరిగింది అని తెలియజేస్తూ రోమపత్రికలో 8వ అధ్యాయం 28వ వచనంలో మనం గమనించాలి. ఎవరు నిరుత్సాహపడద్దు. సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? ఆర్థిక పరిస్థితులు, అప్పులు తీసుకొస్తాడు, అనారోగ్యం తీసుకొస్తా ఉంటాడు, కుటుంబాన్నే పాడు చేస్తాడు, కుటుంబంలో బలహీనలను పాడు చేస్తాడు సాతానుడు.
తర్వాత నిందలేపుతా ఉంటాడు, నేరాలు మోపుతా ఉంటాడు అపవాది. లేనిపోయిన నేరాలు, నిందలు, అవమానాలు తీసుకొస్తా ఉంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ప్లాన్ చేస్తూ ఉంటాడు, రీస్టోర్, దాన్ని సరిదిద్దాలని దేవుడు ప్రణాళిక ఉంటుంది. రోమాపత్రికలో 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు జరగటానికి సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదమా. ఏది జరిగినా కూడా మంచికే జరిగింది. యేసోబు 17 ఏండ్ల వయసు అప్పుడు వెళ్ళాడు. 30 ఎదుట అంటే 13 సంవత్సరాల్లో దేవుని సమయం కొరకు ఎదురు చూశాడు. We have to wait for God's time. దేవుని సమయం కోసం ఎదురు చూడాలి. దేవుని చిత్తాని కోసం ఎదురు చూడాలి. యేసోబు ఎదురు చూశాడు. సహోదరులతో అంటాడు, మీరు నాకు కీడు చేయాలని ఆలోచన చేశారు, కానీ ఇది దేవుడు మేలు చేయటానికే జరిగింది, ఇది మేలు జరగటానికే జరిగింది. ఒకవేళ నీకు ఏదైనా కష్టాలు వచ్చినాయా, శ్రమలు వచ్చినాయా, అప్పుడైనా నీ కుటుంబం ఏదైనా బాధలో ఉన్నావా, అది నీకు మేలు కలగటానికే. దేవుడు ఎప్పుడు కీడు విషయం ఎప్పుడు చేయడు. దేవుడు ఎప్పుడు కీడు చేయటానికి, అయ్యా నాకు దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. ఏది జరిగినా మేలు జరగటానికే. ఎస్, సాతాడు చేస్తాడు, శత్రువులు చేస్తారు, కానీ దేవుడు మేలే చేస్తాడు. మేలు చేయవాడు దేవుని సంబంధి. చూడు, యేసోబు అబ్రహాము సంతాన స్వభావం. అబ్రహాము సంతాన స్వభావంలో మనం చూస్తున్నప్పుడు, ఈ రెండో వ్యక్తి హెబ్రీడైన యేసోబు గురించి మనం చూస్తున్నప్పుడు, ఈ యేసోబులో ఉన్న గుణ లక్షణాలు మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆయన ఒకటి, చెడంటే అసహ్యమైంది, చెడు గిట్టదు. యోహాను ప్రేమించు వారలారా చెడుతనం అసహించుకునేది. కీర్తన 97వ కీర్తన 10వ వచనం. సహోదరులు చేస్తున్న చెడుతనాన్ని అసహించుకునేవాడు. రెండవదిగా చూసినట్టయితే, అతడు యజమాని దగ్గర నమ్మకంగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, క్యారెక్టర్ కలిగిన వాడు. క్యారెక్టర్, ప్రవర్తన, జీవన విధానం, యాటిట్యూడ్, మంచి ప్రవర్తన కలిగిన వాడు. యవనేచ్ఛల నుండి పారిపోయాడు. పౌలు గారు కూడా అంటాడు, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, ఓ తిమోతి, నువ్వు యవనేచ్ఛల నుండి పారిపో అంటాడు. యవన ప్రాయము అతి భయంకరం. యవన ప్రాయంలో తప్పక తొట్టిల్లుతారు. వాస్తవం, యథార్థ మాట. ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే ఇదిగో యేసోబే గొప్ప మాదిరి. హెబ్రీ సంతానం యేసోబు, హెబ్రీయుడు. అతడు యవనేచ్ఛుండి పారిపోయాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో కూడా అంటాడు, వీటి నుండి పారిపో, వాటిని వెంటాడు. ఏంటి? నీతిని, ప్రేమను, విశ్వాసము, భక్తిని వెంటాడు. యేసోబు అదే చేశాడు. దేవుని వెంటాడాడు, నీతిని వెంటాడాడు, సత్యాన్ని వెంటాడాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఒక దాసుడు నుండి అంచెలంచెలుగా ఎంత ఎదిగాడో చూడండి. ఐగుప్తులో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సహోదరుడ, యవనస్తులారా, ఎవరైతే మీరు ఈ వాక్యం వింటుంటే, క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రవర్తన, యేసోబుది గొప్ప మంచి ప్రవర్తన. అవకాశం దొరికింది. యజమానుడి దగ్గర ఒక దాసుడిగా ఉన్నాడు, కానీ మేడం గారు మోహించింది. కానీ నా యజమానికి ఇంత ద్రోహం నేను చేయలేను, అమ్మో దేవుని ఎదుట నేను ఈ పాపం చేయలేను, కావాలంటే శిక్షణ తీస్తానని పారిపోయాడు యేసోబు. ఇది రెండవ వ్యక్తిని చూశాం. తర్వాత నడితే మూడో వ్యక్తిని చూస్తున్నాం. దయచేసి నేను సమయాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్తాను. ఇంకా వివరించాలని చాలా ఉంటుంది. హెబ్రీ
సంతానము చూసినప్పుడు మనము నిర్గమకాండము 2వ అధ్యాయంలో 3వ వ్యక్తిని చూస్తున్నాం. ఎవరంటే మోషే. ఈయన కూడా హెబ్రీయుడు అని వ్రాయబడి ఉంది. నిర్గమకాండము 2వ అధ్యాయం 8, 9 వచనాలు గమనించండి. 8, 9 వచనములో మనం గమనించినట్లయితే తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరపడి, వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడనెను. ఇతడు హెబ్రీ పిల్లలు ఎవరంటే మోషే. మోషే ఆయన లేవి వంశస్థుడు. ఫరో తర్వాత, ఈ ఫరో తర్వాత కాలం టైం మారిపోయింది. దాదాపు 200 పైన సంవత్సరాలు దాటిపోయింది. అప్పుడు మోషే వచ్చేసరికి వేరే ఫరో రాజు వచ్చాడు. వచ్చి హెబ్రీలందరిని పిల్లలందరిని చంపేయండి అంటున్నాడు. మగ పిల్లలందరిని చంపేయండి అంటున్నాడు. వాళ్ళ తల్లి ఏం చేసిందంటే యాకోబు, ఆమె ఏం చేసిందంటే 3 నెలల వరకు పెంచగలిగింది, ఇక పెంచలేకపోయింది. ఒక జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో జమ్ము దగ్గర ఆ ఒరవడి దగ్గర ఉంచలేదు, సైడ్ ఉంచింది. ఆ సైడ్న ఫరో కుమార్తె వస్తుంది, చూసింది. ఆ పెట్టెలో ఎవరున్నారు చూడండి చెప్తే ఆమె స్నానం చేయటానికి వచ్చింది, జలకమాటానికి ఆ నది ఒడ్డున వచ్చింది. ఆడు చూడగానే ఆ పిల్లోడు పిల్లోడు ఏడుస్తున్నాడు. ఆ పిల్లోడు ఏడుపుని చూసి ఆమెకు వాత్సల్యత, ప్రేమ పుట్టుకొచ్చింది, కనికరపడింది. ఈ అబ్బాయి హెబ్రీ పిల్లోడే, ఈ పిల్లోడిని తీసుకెళ్ళి పెంచండి, పాలిచ్చి పెంచండి, నేను జీతం ఇస్తాను అని చెప్పినప్పుడు చివరికి తన తల్లి దగ్గరికి చేరాడు. తల్లి పెంచుతుంది. పెంచుతున్నప్పుడు తల్లి చాలా, ఎందుకంటే పెంచే విధానంలో తల్లిదే గొప్ప బాధ్యత, తల్లే గొప్ప పాఠశాల. తల్లి నేర్పుతా వచ్చింది చిన్నప్పటి నుంచి. అయ్యా నువ్వు ఐగుప్తుడు కావు, నువ్వు హెబ్రీడివే అని బోధిస్తూ ఉంది. మంచి ప్రవర్తనలో హెబ్రీయులు అనే తన ప్రజల మీద అంత ప్రేమ పుట్టుకొచ్చేటట్టుగా హెబ్రీ జాతి మీద తన యొక్క పట్టుదల కలిగే విధంగా తల్లి పెంచుతూ వచ్చింది. స్టెఫను ప్రసంగంలో 7వ అధ్యాయం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనములో మోషే ఐగుప్తుల సకల విద్యలలో ప్రవీణుడు. సకల విద్యలు అన్నాడు. ఐగుప్తులో సకల విద్య అంటే గుర్రపు స్వారీ ఉంది, గుర్రము రథ స్వారీ తెలుసు ఆయనకి ఫైటింగ్ తెలుసు, కుస్తీ పట్టడం వచ్చు, అన్ని వచ్చు. సకల విద్యలను అభ్యసించి మాటల్లోనూ క్రియల్లోనూ ప్రవీణుడు, వెల్ క్వాలిఫైడ్, ప్రవీణుడయ్యాడట మోషే. 40 yearsలో ఫరో కుమారుడుగా ఎదుగుతున్నాడు. వాస్తవానికి ఫరో రాజు హెబ్రీలను చంపాలనుకుంటున్నాడు, కానీ దేవుని యొక్క ప్రణాళిక సాతానుడే చంపాలని చూపిస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఫరో దగ్గరే ఎదుగుతున్నాడు, ఆ రాజ కుటుంబంలోనే ఎదుగుతున్నాడు, అక్కడే రాజుగా ఎదుగుతున్నాడు, ప్రిన్స్గా ఎదుగుతున్నాడు మోషే. ఐగుప్తులో సకల విద్యలలో ప్రవీణుడు, మాటల్లోనూ క్రియల్లోనూ. మాట క్రియ 2 ప్యారలల్గా వెళ్తున్నాయి. ఒట్టి మాటలే కాదు, క్రియలు కూడా ఉన్నాయి. కొందరు మాటలే చెప్తారు, మాటలతో కడుపు నిండిపోయింది, క్రియలు ఉండవు. ఒట్టి ప్రేమ గల మాటలే చెప్తారు, లోపల నుండి వచ్చేవి కాదు, సత్యంతో వచ్చిన మాటలు కాదు. మోషే మాటల్లోనూ క్రియల్లోనూ ప్రవీణుడు, సకల విద్యను అభ్యసించాడు. మోషే కూడా దివ్య సుందరుడు అని స్టెఫను ప్రసంగం చేస్తాడు. దివ్య సుందరుడు 7వ అధ్యాయం 20వ వచనంలో ఈయన దివ్య సుందరుడు,
చాలా అందగాడు మోషే కూడా. యేసోబు సుందరుడు, తర్వాత రూపవంతుడిని తెలుసుకున్నాము. హెబ్రీలు ఆ విధంగా ఉంటారు. తర్వాత దివ్య సుందరుడు మళ్ళా మాటలు క్రియలు. తర్వాత ఇంకా ఎదుగుతూ వచ్చాడు. హెబ్రీ గ్రంథకర్త పరిశుద్ధాత్ముడు అని చెప్పుకున్నాము. పరిశుద్ధాత్ముడు ఇలా సెలవిస్తాడు హెబ్రీ పత్రికలో. మోషే గురించి చదువుతున్నప్పుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 11వ అధ్యాయము, దయచేసి గమనించండి, 11వ అధ్యాయము 24, 25 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించుట మేలను యోచించి రాబోయే బహుమానాలు దృష్టిలో ఉంచుకున్నాడట. చూడండి, అల్పకాల పాప భోగములు అనుభవించుట, అల్పకాల పాప భోగములు అనుభవించుట. ఈ అల్పము క్షణమాత్రం ఉండేవి అల్పకాల పాప భోగములు, ఈ లోకంలో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవడంబులు, వీటిని అనుభవించుట కంటే దేవుని ప్రజలు హెబ్రీలు వాళ్ళతో శ్రమ అనుభవించుట మేలని ఎంచాడు. వాస్తవానికి ఫరో కుమారుడు యొక్క కుమారుడుగా అనిపించుకోవటానికి ఇష్టపడలేదు, కానీ క్రీస్తు విషయమైన నింద, అక్కడ క్రీస్తు కనపడుతున్నాడు. క్రీస్తు ఓ పక్కన సాతానుడు ఉన్నాడు, ఓ పక్కన క్రీస్తు ఉన్నాడు. సాతానుడు ఆకర్షిస్తున్నాడు, నేత్రాశ, శరీరాశ, జీవడంబలతో అల్పకాల పాప భోగాలు చూపిస్తూ ఉన్నాడు. క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. శ్రమలు ఉన్నాయి. క్రీస్తుని వెంబడిస్తే శ్రమలు. పౌలు గారు తిమోతిని, నీవు నాతో కూడా శ్రమ అనుభవించు. క్రీస్తు నిమిత్తం వెంబడించే వాళ్ళకి శ్రమలు ఉంటాయి. నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. శ్రమల తర్వాతే కిరీటం దొరికింది. మోషే శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు. క్రీస్తుని విషయమైన నిందలు అనుభవిస్తానికి. నిందలు మోపేదేవుడంటే అపవాది, నిందలేసేదేవుడంటే అపవాది. వాడు నిందలేస్తాడు, అపవాది నేరాలు మోపుతాడు. నిందలు ఎందుకంటే రాబోయే బహుమానాన్ని దృష్టి ఉంచుకున్నాడు. హెబ్రీ స్వభావం. మోషే గొప్ప నాయకుడయ్యాడు, గొప్ప నాయకుడు. ఈయన 8 సంవత్సరాలు ఎదురు చూశాడు. 40 సంవత్సరాలు రాకుమారుడుగా ఉన్నాడు. అక్కడ ఒక ఐగుప్తుని చంపాడు, ఒక దెబ్బకే ఎగిరిపోయాడు. ఎందుకంటే ఈయన మంచి బలాజ్యుడు, మంచి హ్యాండ్సమ్. ఈయన కూడా 120 సంవత్సరాలు అయినా కూడా కంటి చూపు తగ్గలేదు, సత్తు తగ్గలేదు. ఆయన 120 సంవత్సరాలకు కూడా 80వ ఏట మిథ్యాన ప్రాంతం వెళ్ళాడు. ఆ బండి పురుషులు అక్కడ మండుచున్న పొదలో తిరిగి వచ్చాడు, లీడర్గా వచ్చాడు. 40 సంవత్సరాలు రాకుమారుడుగా, 40 సంవత్సరాలు కాపరిగా, 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు నడిపించే నాయకుడిగా వచ్చాడు. 120 సంవత్సరాలు. దేవుని సమయం గొప్పది, గుర్తుంచుకోండి. దేవుడు దేవుని ఇల్లంతటా నమ్మకమైనాడు మోషే. మిక్కిలి సాత్వికుడు మోషే. ఈ 3వ వ్యక్తి స్వభావం చూసిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అబ్రహాము సంతాన స్వభావం చూసినప్పుడు మొట్టమొదటిగా అబ్రహాము స్వభావం చూసామో, యేసోబు స్వభావం చూసామో, మోషే స్వభావం చూసామో. ఇప్పుడు అసలైన వ్యక్తి ఆయన దేవుని స్వరూపి, దేవునితో సమానం, దేవత్వం కలిగిన వాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు, వాక్కు శరీరధారిగా వచ్చినప్పుడు అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు. ఈయన స్వభావమును చూద్దాం. యేసుక్రీస్తు వారి స్వభావం హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనములో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో చూసినట్టయితే, ఆయన స్వభావం చూసినట్టయితే 9వ వచనం అంటాడు, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడగా.
కొంతకాలానికే, కొంత సమయానికే, 33 సంవత్సరాల వరకే, కొంచెం తక్కువ. తర్వాత దేవదూతల కంటే ఎంతో హెచ్చుగా ఉన్నాడు ఆయన. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఆఖరి వచనములో. కానీ దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా, ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకోలేదు. ఎందుకంటే 14వ వచనంలో చూసినట్టయితే, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసలు గలవారైన ఆ ప్రకారమే మరణం యొక్క బలం కాలని అపవాదిని మరణం ద్వారా నశింపు చేయుటకు, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసాల్లో పాలివాడయ్యను. అందుకు దేవుడైతే ఎందుకు వచ్చాడండి శరీరధారిగా అంటారు. ఎందుకు మనిషిగా వచ్చాడు అంటాడు. దేవుడైతే తెలీదు, వాళ్ళకి తెలియక అంటారు. తెలియదు కాబట్టి మనం ఓపికతో చెప్పాలి. యేసుక్రీస్తు వారు శిలువ మరణం అనేది ఇది దేవుని కృప అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇది దేవుని కృప. శిలువ మరణం నందుట ఇది దేవుని కృప, మన కొరకు ఇది దేవుని కృప. దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడుగా, ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ఎందుకు ధరించుకున్నాడంటే మనుషుల పాపములు పరిహారించుటకు. యేసే పాప పరిహారి, పాపాలు తీసివేయటానికి. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో మరణమును నిరర్ధకము చేయటానికి వచ్చాడు. 14వ వచనం, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున. అపవాది ఒక బలముగాడు అపవాదిని జయించటానికి, అది కూడా మరణం ద్వారా జయించటానికి. ఆ అపవాది యొక్క దాస్యంలో, సాతాను యొక్క దాస్యంలో ఉన్న వారిని విడిపించడానికి, ఆ చెర నుండి విడిపించటానికి యేసుక్రీస్తు వారు దేవదూతల స్వభావం ధరించుకోలేదు, మనుషుడిగా శరీరం ధరించుకొని వచ్చాడట పాపములు తీసివేయడం. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది, దేవుని ప్రణాళిక ఉన్నది. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే ప్రణాళిక. యేసుక్రీస్తు వారు అందుకు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనములో మనుషుల పాపముల ప్రాయచిత్తం కలగజేయటానికి వచ్చాడు అంటాడు యోహాను భక్తుడు. ఇందులో దేవుని ప్రేమ, క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఇదండి అబ్రహాము సంతాన స్వభావం. ఈ రోజున నా ప్రియ సహోదరుడా, ఈ పాఠం మనం విన్నాక మనం చూసినట్టయితే అబ్రహాము సంతాన స్వభావం యేసుక్రీస్తు వారు. అయితే ఇప్పుడు అసలైన పాయింట్లోకి రాలేదు ఇంతవరకు. నేను సారాంశం కన్క్లూజన్ ఇవ్వాలి కదా. మనకేంటి అంటే ఇన్ క్రైస్ట్, ఇంటూ క్రైస్ట్, క్రీస్తు నందున్నప్పుడు, క్రీస్తులో చేరినప్పుడు వీఆర్ ఆల్సో అబ్రహాం సీడ్. మనము కూడా విశ్వాసం వలన అబ్రహాము సంతాన స్వభావమైనాము. అది ఆత్మ సంబంధంగా. పౌలు గారు గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము నుండి 29వ వచనం వరకు చదువుతున్నాను, దయచేసి గమనించండి. 26వ వచనము నుండి, క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడు లేదు, గ్రీకు దేశస్థులు లేదని, దాసుడు లేదు, స్వతంత్రం లేదు, పురుషుని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, నీవు క్రీస్తు సంబంధులు అయితే, క్రీస్తు సంబంధులు ఎలా అవుతారు? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారు క్రీస్తును ధరించుకుంటున్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారు క్రీస్తు మరణంలోనికి పాలు పొందుతున్నారు. క్రీస్తు నందు ఉన్నవారు క్రీస్తు సున్నతి పొందుతారు.
అబ్రహాము శరీర సంబంధంగా అబ్రహాము సంతానం వాళ్ళు ఏం చేస్తారంటే శరీర సున్నతి చేస్తారు. సున్నతి అంటే 8 రోజులు పుట్టిన ఆ బాబుకు మగ పిల్లవాడికి గోప్యాంగ చర్మాన సున్నతి కార్యక్రమం చేస్తారు. అది శరీర సంబంధ సున్నతి. ఇప్పుడు క్రీస్తు సంబంధులు అయితే ఆత్మ సంబంధన సున్నతి. కొలసీ పత్రికలో 2వ అధ్యాయం 11, 12 వచనంలో పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు, మీరు క్రీస్తు సున్నతి పొంది ఉన్నారు అంటాడు. చేతితో చేయబడిన సున్నతి కాదు, ఇది ఆత్మ సంబంధమైన సున్నతి అంటాడు. గలతీ పత్రికలో 6వ అధ్యాయము 14, 15 వచనాలు 16 వచనాల్లో చూసినట్టయితే కొత్త సృష్టిలో ఉన్నవారు, వారు నూతన సృష్టిలో కలిగిన వారు, వారు చేతితో చేయబడిన సున్నతి చేతితో చేయకపోతే ఏం కానీ ఆత్మ సంబంధం అనగా సున్నతి ఆ బాప్టిజం వలన కొత్త సృష్టి పొందుట వలన మీరు ఆ దేవుని ఇజ్రాయేలీలు, దేవుని ఇజ్రాయేలు, హెబ్రీలు, అబ్రహామ్స్ సీడ్ అయ్యాం. అర్థమైంది కదండి? నువ్వు క్రీస్తునందున్నావా? క్రీస్తు సున్నతి పొందినావా? క్రీస్తును ధరించుకుని ఉన్నావా? యేసు క్రీస్తు అయితే అబ్రహాము సంతానాన్ని ధరించుకున్నాడు. మనము క్రీస్తును ధరించుకోవాలి. అది ఆయన మరణ సమాధి పునరుద్ధానములకు బాప్తిస్మం, కొత్త జన్మ, నూతన సృష్టి, నీటి మూలంగా ఆత్మూలంగా జరిగే కార్యక్రమం. మనం బైబిల్లో మనం హెబ్రీయుడైన అబ్రహాము స్వభావం మనం చదువుతూ యేసు క్రీస్తు వారిని ఎవరిని ఎన్నుకున్నాడంటే అబ్రహాము సంతాన స్వభావమును ఎన్నుకొని ఆ స్వభావంలో యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి మనవుడు అన్ని జనులైన మనము కూడా ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు ఉన్నట్లయితే, క్రీస్తునందు చేరినట్లయితే, క్రీస్తు సంబంధులైతే అబ్రహాం చేసిన ఆ వాగ్దానములో మనం కూడా యూదులతో పాటు అన్ని జనులు కూడా, అది కూడా క్రీస్తునందే, క్రీస్తు మరణ సమాధి పునరుత్థానంలోకి చేరినప్పుడే యూదుడైనా అన్ని జనుడైనా, యూదుడని లేదు, గ్రీకు దేశ స్త్రీ అని లేదు, పురుషుడు లేదు, క్రీస్తునందు క్రీస్తు సంబంధులు అయితేనే పరలోక రాజ్య వారసులు. ఇది సత్యం. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో మనం క్రీస్తు సంబంధులం అయితే క్రీస్తు తోటి వారసులం, పరలోక వారసులం. క్రైస్తవులు పరలోక వారసులు. నువ్వు క్రీస్తునందున్నావా? నువ్వు ధన్యుడు. క్రీస్తునందు లేకపోతే ఆలోచించాయి. దేవుడి మేలతో ఆశించుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. పరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రాలు. ఈ యొక్క వర్తమానాన్ని బట్టి వందనాలు. అనేక హృదయాలు తాకునట్లుగా ఒకప్పుడు మేము ఎంతో దూరంగా ఉన్నాము, ఇప్పుడు క్రీస్తు సంబంధులుగా అయ్యాం. క్రీస్తు సంబంధులైతే తండ్రి అబ్రహాము సీడ్గా అయ్యాం. అబ్రహాము సంతాన స్వభావం మేము కూడా ఆత్మ సంబంధంగా విశ్వాసం వలన చేరినాం. అందుకు థ్యాంక్ యూ చెల్లిస్తూ, మీ ప్రేమను బట్టి, క్రీస్తుని బట్టి థ్యాంక్ యూ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.